దేశంని రెండు ముక్కలుగా చేసిన మనుషులు ఈ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కలిసి. మా దగ్గర అడగలేదు, భారతదేశంలో ఉన్న హిందువుల దగ్గర అడగలేదు, భారతదేశంలో ముస్లిమ్స్ దగ్గర వెళ్ళి రెఫరెండం చేపించారు, ఓట్లు వేయించారు. నీకు కావాలన్నా మీకు ముస్లిం కంట్రీ కావాలన్నా 99% మంది ముస్లిమ్స్ ఎస్ అన్నారు. దాంతో పాకిస్తాన్ ఫామ్ అయింది, మొహమ్మద్ అలీ జిన్నా, మన అందరు తెలుసు. అవును. ఈసారి 99% మంది అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదు. దట్ ఈస్ అంబేద్కర్ గారు అతను రాసిన, హీస్ గ్రేట్ లీడర్ అంబేద్కర్. ఆయన రాసిన పుస్తకంలో ఇది ఉంది. హీ రోట్ అబౌట్ ఇట్ డీటెయిల్. కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. ఇక్కడున్న ముస్లిమ్స్ని అందరికీ అక్కడ పంపించి అక్కడున్న హిందువులు అందరినీ ఇక్కడ తీసుకురావాలి ఉండే, చేయలేదు. అవును. అక్కడ నెహ్రూ ఫెయిల్ అయ్యాడు మిజరబుల్లీ. ఆ అగ్రిమెంట్లో ఉండాల్సి ఉండే అది. దట్ దే విల్ బి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్. మీరు ఆప్షన్ ఇవ్వకూడదు. ఒకసారి మీరు ముస్లిం నేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం ఎందుకు? మీరే ఓటేశారు కదా మీకు ముస్లిం నేషన్ కావాలని, మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళట్లేదు? మీరు మళ్ళీ భారతదేశంలో ఎందుకు ఉండిపోయారు? మళ్ళీ వెళ్ళాలి. ఇది అంబేద్కర్ గారు చెప్పారు. కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద రిలీజన్ డిడ్ నాట్ హ్యాపెన్. దానికి ఒక కోపం, గోడ్సే కోపం ఏంటంటే ఇట్లా డివైడ్ చేశారు, మా భారతదేశం రెండు ముక్కలు చేసేసారు వీళ్ళు, అది మమ్మల్ని అడగలేదు, ఇంకా ఈయన ఉంటే ఇంకా ముక్కలు చేస్తాడేమో